హ్మ్. కొన్నిసార్లు అసలు నిజం ఎక్కడో రహస్యంగా దాగి ఉండదు గదా! అది ఏ చీకటి గదిలోనో లేక మరెవరో దాయగానో ఉండిపోదు. అవును. చాలాసార్లు వాస్తవం ఎప్పుడూ మన కళ్ళెదుటే స్పష్టంగా, పగలంతా వెలుతురులో నిలబడి ఉంటుంది. కరెక్ట్. కానీ ఆ నిజాన్ని చూడటానికే లేదా దానిని అంగీకరించడానికే మనుషులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే చాలా కష్టంగా ఫీలవుతారు. ఎగ్జాక్ట్లీ. నిజం తెలియకపోవడమనేది ఒక సమస్య అయితే, తెలిసిన నిజాన్ని జీర్ణించుకోలేకపోవడమనేది మనిషి ఎదుర్కొనే అతిపెద్ద మానసిక సంక్షోభమని చెప్పొచ్చు. ఆ! అసలు ఇక్కడే మనకొక పదునైన ప్రశ్న ఎదురవుతుంది. మనం నిజంగా వాస్తవాన్ని చూస్తున్నామా? లేక మనం చూడాలనుకుంటున్న ఒక భ్రమను, మనకు అనుకూలమైన ఒక అబద్ధాన్ని వాస్తవంగా బ్రతికిస్తున్నామా అని. నిజమే. ఇది చాలా లోతైన ఆలోచన. సో, ఈనాటి మూలాల లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈనాటి పరిశోధనలో మనం ఒక అద్భుతమైన సినిమాటిక్ క్లాసిక్ చుట్టూ అల్లుకున్న మనిషి అంతరంగాన్ని కుదిపేసే సైకలాజికల్ అంశాలను విడమర్చి చూడబోతున్నాం. అదే 1949లో కేరోల్ రీడ్ దర్శకత్వంలో వచ్చిన బ్రిటిష్ క్లాసిక్ ద థర్డ్ మ్యాన్. హ్మ్. ఈనాటి మన చర్చకు ఆధారంగా ఉన్న మూలాలు కూడా